సినిమా కానీ సక్సెస్ అయితే అంతా హ్యాపీ. కానీ అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం రకరకాల కష్టాలు ఆ సినిమాని వెంటాడుతాయి. ముఖ్యంగా డిజిటల్ రిలీజ్ విషయంలో కొత్త కొత్త సమస్యలు తెరపైకొస్తాయి. ఎంత భారీ చిత్రమైనా డిజిటల్ దగ్గరకు వచ్చేసరికి ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన భారతీయుడు 2 బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది. దీంతో డిజిటల్ రిలీజ్ విషయంలో కూడా అనుమానాలు మొదలయ్యాయి. సినిమా రిలీజ్ కి ముందే ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు భారతీయుడు 2 స్ట్రీమింగ్ హక్కులు తీసుకుంది. కానీ ఇప్పుడు ఆ సంస్థ పునరాలోచనలో పడింది అన్న ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య రజనీకాంత్ కి కూడా ఇలాంటి సమస్య ఎదురైంది. రజనీ కూతురు రూపొందించిన లాల్ సలాం సినిమాకు రిలీజ్ కి ముందు మంచి బిజినెస్ జరిగింది. కానీ ఆఫ్టర్ రిలీజ్ సీన్ మారిపోయింది. సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పటి వరకు ఆ సినిమా ఓటీటీలోకి రాలేదు. బాలీవుడ్ లోనూ ఇలాంటి సినిమాలున్నాయి. టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గణపత్. యాక్షన్ సిరీస్ గా ప్లాన్ చేసిన ఈ మూవీ తొలి భాగమే దారుణంగా ఫెయిల్ అవ్వడంతో డిజిటల్ రిలీజ్ కి కూడా బ్రేక్ పడింది. సినిమా రిలీజ్ కి ముందు మంచి ఆఫర్స్ వచ్చినా ఆఫ్టర్ రిలీజ్ అన్ని డిజిటల్ సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయి. టాలీవుడ్ ఏజెంట్ కూడా ఓటీటీ రిలీజ్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాడు. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ అంచనాలని అందుకోవడంలో ఫెయిల్ అయింది. దీంతో ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.